సో టుడే టాపిక్ వచ్చేసి ఫుట్ నోట్. సో ఫుట్ నోట్ అంటే ఏమి అంటే ఇప్పుడు మనము ఒక మ్యాటర్ తీసుకుంటాం. సో మ్యాటర్ తీసుకొని ఒక 50,3 అని ఇస్తున్నాం, రైట్? సో ఓకే, ఇక్కడ మనకి ఫస్ట్ ఏముంది, ఫుట్ నోట్ కదా. ఫుట్ నోట్ అంటే ఇప్పుడు సపోజ్ ఈ డాక్యుమెంట్ అనే పదానికి ఫుట్ నోట్ ఇవ్వడం అంటే కింద వస్తుంది ఫుట్ నోట్ అంటే. ఫుట్ నోట్ అంటారు కదా, ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ ఏముంది, ఎండ్ నోట్ ఉంది. అంటే ఇది ఫుట్ అంటే ఏమి, పేజీ చివర. ఎండ్ అంటే ఏమి అంటే, ఎండ్ అంటే ఇప్పుడు సపోజ్ వీడియో అనే పదానికి ఎండ్ నోట్ ఇస్తాను. వీడియో అనే పదానికి ఎండ్ నోట్ ఇస్తాను అనుకో. ఎండ్ నోట్ అంటే ఎండ్. సో ఎండ్ అనమాట, పేజ్ ఎండ్ అనమాట. ఎండ్ నోట్ అంటారు దీన్ని, ఏమంటారు, ఎండ్ నోట్. అంటే ఈ పేజీ ఏ పేజ్లో ఉంది, ఇది 5th పేజ్లో ఉంది, అంటే ఫిఫ్త్ పేజ్ కింద ఉంది, ఓకేనా. ఇది ఎండ్ నోటు. ఇక్కడ ఉండేది ఏంది, ఫుట్ నోట్ అనమాట, ఓకేనా. సో ఇదేమి షో ఫుట్ నోట్, షో నోట్స్ అంటే చూపించడం అనమాట, ఏమేమి ఉన్నాయి అనేది. సో ఏమేమి ఎన్ని ఉన్నాయి. సో ఎండ్ నోట్ అంటే ఓకే అని కొడితే ఎండ్ నోట్ వస్తుంది, ఫుట్ నోట్ అని కొడితే ఫుట్ నోట్ వస్తుంది, ఓకేనా. నెక్స్ట్ అంటే ఏమి, ఇంకోటి ఏమైనా ఫుట్ నోట్ ఇస్తే నెక్స్ట్, ఓకేనా. సో ఇప్పుడు నేను దీనికి ఫుట్ నోట్ ఇస్తాను అనుకోండి, దీనికి ఫుట్ నోట్ ఇస్తాను అనుకోండి, సెకండ్ ఫుట్ నోట్, ఓకేనా. కిందికి వస్తుంది. ఇక్కడ దీనికి ఇక్కడ ఈ పదం ఉందా, సో ఇక్కడ చూడండి. సో ఇక్కడ 1 అని ఉందా, పైన 1 ఉందా, అదే ఫుట్ నోట్, ఓకేనా. ఇంకే ఇక్కడ దేనికి ఇచ్చినాం మనం వీడియోకి, అది దాని ఎండ్ నోట్ అంటారు దీన్ని, ఓకే అట్లా, ఓకేనా. సో ఇది ఫుట్ నోట్ అనమాట. నెక్స్ట్ ఫుట్ నోట్ అంటే ఇది ఇలా, దీని మీద క్లిక్ చేసి ప్రీవియస్ అంటే ప్రీవియస్ది అక్కడ కర్సర్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో అదనమాట, రైట్, అర్థమైంది కదా. ఇది ఫుట్ నోట్ అనమాట. నెక్స్ట్ అసలైన టాపిక్. ఇప్పుడు ఇది ఒక కథ, ఏమి, ఒక స్టోరీ. లాస్ట్ సినిమా చూసినదేమి మీరు, కల్కినా? సో కల్కి చూసినారు లాస్ట్. సో ఇది స్టోరీ అనమాట. సో యాడ్ న్యూ సోర్స్ మీద క్లిక్ చేసి, ఇక్కడ ఇది ఫిలిమే కదా. సో ఫిలిం అనుకుంటే ఫిలిం అని పెట్టాలి. లేదు నేను ఒక బుక్ రాయాలి అనుకుంటే బుక్ అని ఉంటుంది ఇక్కడ. బుక్ ఆర్టికల్స్ అంటే బుక్ అయితే బుక్, తర్వాత జర్నల్ అంటే ఏమి, న్యూస్ రిపోర్టర్స్, ఇట్లా ఆర్టికల్స్. తర్వాత నెక్స్ట్ కాన్ఫరెన్స్ ప్రొసీడింగ్, తర్వాత వచ్చేసి మొత్తానికైతే ఇదనమాట, ఓకే రైట్. సో వెబ్సైటు, ఆర్ట్. నేను ఫిలిం తీసుకుంటా. సో ఫిలింకి ఏమేమి ఉంటాయి చెప్పు, టైటిల్ ఉంటుంది, డైరెక్టర్ ఉంటాడు, ఏ ఇయర్లో వస్తాడు, రైట్, ప్రొడ్యూసర్ ఉంటాడు, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటాడు. అవన్నీ ఎక్కడ ఉంటాయి, షోలో ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ప్రొడ్యూసర్ నేము, ప్రొడ్యూషన్ కంపెనీ, డైరెక్టరు, డిస్ట్రిబ్యూటరు, ఓకేనా. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట, ఓకే రైట్. ఇవన్నీ ఇక్కడ ఉంటాయి. సో మంత్లీ యాసెండ్ సంథింగ్ యూఆర్ఎల్, దానికి సంబంధించిన యూఆర్ఎల్, అవన్నీ ఫిలప్ చేసి ఓకే చెప్తా రైట్. ఇప్పుడు నేను ఇవన్నీ ఫిలప్ చేయకుండా ఇప్పుడు డైరెక్ట్గా నేను ఓన్లీ డైరెక్టర్ పేరు అవి రాస్తున్నా. సో అవన్నీ మనకు తెలియదు కాబట్టి ఇది ఒకటి రాస్తాను. టైటిల్ వచ్చేసి కల్కి, ఓకేనా. డైరెక్టర్ ఎవరు, నాగవంశి, రైట్. నాగవంశి కాదు, నాగశ్విన్. ఏ ఇయర్లో వచ్చింది, 2024లో వచ్చింది కదా, ఓకేనా. సో నేను ఇక్కడ ఓకే అని కొడుతున్నా. చూడండి, అశ్విన్ 2024 వచ్చింది. ఇది డైరెక్టర్ నేమ్ అనమాట, ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తా, డైరెక్టర్ పేరు కాకుండా నేను మొత్తం పూర్తి పేరుతో సహా కనపడాలి అంటే ఇది బైబ్లోగ్రఫీ. అశ్విన్ డైరెక్టరు, కల్కి మోషన్ పిక్చర్. అంటే మనం ఏదైనా ఒక బుక్ రాస్తే రెఫరెన్స్ బుక్ అంటాం కదా, సో అదే ఇది రెఫరెన్సెస్ బుక్. ఇక్కడ బుక్ అయితే ఇప్పుడు బయోగ్రఫీ కాకుండా రెఫరెన్స్. సో రెఫరెన్స్ అని రాస్తాం, రైట్. సో రెఫ్ అని రాస్తాం, రెఫరెన్సెస్, ఓకేనా. అర్థమైంది కదా. సో ఇది బైబ్లోగ్. నెక్స్ట్ ఇన్సర్ట్ క్యాప్షన్ అంటే ఏమి, ఇప్పుడు మనకి ఇమేజ్ పెట్టడం ఐడియా ఉందా, ఓకేనా. సో ఫస్ట్ మనం ఏం నేర్చుకున్నాము, ఏ లెసన్ ఎక్కడుందో చెప్పినాం కదా, ఏ లెసన్ ఎక్కడుందో చెప్పినాం. తర్వాత ఏ ఫుట్ నోట్ ఎక్కడ ఉందో చెప్తాం, అంటే ఫుట్ నోట్ ఎండ్ నోట్. బట్ క్యాప్షన్ అంటే ఏమి అంటే, ఇప్పుడు నేను ఒక ఫిగర్ పెడుతున్నా, ఒక ఫిగర్
సో ఫిగర్ పెట్టడం తెలుసు కదా, పిక్చర్స్. సో ఏదో ఒకటి క్లిక్ చేసి ఇన్సర్ట్ అని కొడితే వచ్చేస్తుంది కదా. దీనికి టైటిల్ ఇవ్వడం. ఇప్పుడు ఇది ఇమేజ్ అని నాకు తెలుసు, నీకు తెలుసు, కానీ కంప్యూటర్ తెలుసా, ఎంఎస్ వర్డ్కి తెలుసా, తెలీదు. సో దానికి ఒక టైటిల్ ఇచ్చుకుంటుంది. ఏమని ఇచ్చుకుంటుంది అంటే ఇక్కడ ఇన్సర్ట్ క్యాప్షన్ ఉందా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఫిగర్ 1 అని పెడితే ఓకే అని కూడా. సో ఇక్కడ ఫిగర్ 1 వస్తుంది. ఇప్పుడు నేనేం చేస్తా, పైకి వెళ్ళి ఇక్కడ ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ ఫిగర్స్ అని ఉందా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఓకే కొట్టేస్తా. చూడు ఫిగర్ 1 ఎక్కడ ఉందంట, 2లో ఉంది. రైట్, అర్థమైందా. సో దీన్నే ఇన్సర్ట్ క్యాప్షన్ అంటాం. ఏమంటాం, క్యాప్షన్. రైట్. క్రాస్ రెఫరెన్స్ చెప్పలేదంటే కదా, ఓకేనా. సో క్రాస్ రెఫరెన్స్ అంటే ఏం లేదమ్మా, ఇప్పుడు ఫిగర్ ఎక్కడుంది, షోన్ ఇన్ ఫిగర్ అని రాస్తాం. షోన్ ఇన్ ఫిగర్ అని టెక్స్ట్ బుక్లో ఉంటుంది, చూసినావా. షోన్ ఇన్ ఫిగర్ అని టెక్స్ట్ బుక్లో ఉంటుంది, ఎప్పుడు చూడలేదా మీరు. ఏంలే, దీని మీద సెలెక్ట్ చేసి ఇక్కడ సెలెక్ట్ చేసి క్రాస్ రెఫరెన్స్ అని ఉందా, దాని మీద క్లిక్ చేసి మనం ఏమేమి చేసినాం, ఇక్కడ హెడ్డింగ్స్ నేర్చుకున్నాం, బుక్ మార్క్ నేర్చుకున్నాం, ఫుట్ నోట్ నేర్చుకున్నాం, ఎండ్ నోట్ నేర్చుకున్నాం, ఈక్వేషన్స్ మీరే చేయాలి, ఓకేనా. ఫిగర్ నేర్చుకున్నాం కదా. సో ఫిగర్ మీద క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేసినాం అనుకో, ఇక్కడ క్లిక్ చేసినాం కదా, ఓకే అని క్లిక్ చేసినాం కదా. ఇప్పుడు చూడు, ఓకే, షోన్ ఇన్ బిలోనా సంథింగ్ ఏదో, షోన్ ఇన్ ఫిగర్, ఓకేనా. ఇప్పుడు నేను ఏం చేస్తా, కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేసినా అనుకో, ఆ ఫిగర్ కాడికి పోతుంది. అదే క్రాస్ రెఫరెన్స్, ఓకేనా. మనం కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే హైపర్ లింక్, ఇక్కడ కంట్రోల్ పట్టుకొని క్లిక్ చేస్తే లొకేషన్ పోతుంది డైరెక్ట్గా అక్కడికి. చూడు పోయిందా, అదనమాట. దాన్నే క్రాస్ రెఫరెన్స్ అంటాం. ఏమంటాం, క్రాస్ రెఫరెన్స్ అంటాం. రైట్, ఓకే. నెక్స్ట్ ఏముంది, మార్క్ ఎంట్రీ. ఓకే, మార్క్ ఎంట్రీ అంటే ఏమి అంటే, ఇప్పుడు మార్క్ ఎంట్రీ అంటే ఏమి, ఇప్పుడు మనం ఏమేమి నేర్చుకున్నాం, ఫిగర్ ఎక్కడ ఉందో చెప్పినాం, క్రాస్ రెఫరెన్స్ చెప్పినాం, తర్వాత ఈ లెసన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో చెప్తాం, కానీ పదం ఎక్కడుందో చెప్పాలి. పదం ఇదేంది, థీమ్ అనే పదం కదా. థీమ్ అనే పదాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మార్క్ ఎంట్రీ అని ఉందా, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసి ఇక్కడ మార్క్ ఆల్ అని ఉంది, సో దాని మీద క్లిక్ చేసిన. సో క్లిక్ చేసి ఇక్కడ క్లోజ్ చేసిన. ఇది అంత ఇంపార్టెంట్ ఏం కాదమ్మా. సో ఏమంటే మీకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా, ఇవి ఎక్కడ యూజ్ చేయరు. రైట్. సో ఇక్కడ ఇది మార్కెటేషన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేసేసి ఇక్కడ ఇప్పుడు మనం ఫిగర్ ఎక్కడుందో చెప్పినాం, లెసన్ ఎక్కడుందో చెప్పినాం, ఇప్పుడు పదం ఎక్కడుందో చెప్పాలి. దాన్నే ఏమంటాము, మార్క్ ఎంట్రీ అంటాం. ఇండెక్స్ ఉందా, ఇన్సర్ట్ ఇండెక్స్ అని మీద క్లిక్ చేసి ఇక్కడ 1 కాలం అని పెట్టండి చాలు. 1 కాలం అని పెట్టేసి ఇక్కడ రైట్ ఉందా, దీని మీద క్లిక్ చేసి ఓకే అని క్లిక్ చేస్తే చూడు, థీమ్ అనే పదం ఎన్ని చోట్ల ఉందంట, 1వ పేజీలో ఉంది, 2వ పేజీలో ఉంది, 3వ పేజీలో ఉంది, కావాలంటే చెక్ చేసుకోండి. రైట్, అర్థమైందా. దీన్ని మార్క్ ఎంట్రీ అంటాం. రైట్. నెక్స్ట్ మార్క్ కటేషన్. నెక్స్ట్ మార్క్ కటేషన్. ఓకే, నేను ఇక్కడ మధ్యలో యాపిల్ అనే ఒక పదాన్ని యాడ్ చేస్తున్నా. యాపిల్. ఇది ఏ కోవకు చెందింది, యాపిల్ ఏ కోవకు చెందుతుంది, సో కాబట్టి దీని కేటగిరీ ఏమి, ఫ్రూట్ కదా. సో నేను దీన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ మార్క్ కైటేషన్ ఉందా, దాని మీద క్లిక్ చేస్తున్నా. సో క్లిక్ చేసి యాపిల్ అనేది కేసెస్ కాదు, కేటగిరీ. ఏం కేటగిరీ, ఫ్రూట్స్ అనే కేటగిరీ. సో ఇక్కడ ఫ్రూట్స్ ఉందా, సో దాని మీద క్లిక్ చేసి మార్క్ ఆల్, ఓకే క్లిక్ చేయాలా. ఇప్పుడు క్లోజ్. మళ్ళీ ఏం చేయాలా, హోమ్లోకి వెళ్ళి ఈ మార్క్ని తీసేయాలి. మార్క్ కైటేషన్ ఉంటుంది, దాన్ని తీసేయాలి. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి, ఇక్కడ ఇన్సర్ట్ ఇక్కడ పెడుతున్నా. ఇన్సర్ట్ టేబుల్ ఆఫ్ అథారిటీస్, ఇక్కడ ఆల్ కేసెస్, ఓకే. అర్థమైందా. అది ఫ్రూట్ కోవకు చెందినది. అదే క్యారెట్ ఉంటే వెజిటేబుల్స్, లీవ్స్ ఉంటే ఆకుకూరలు. రైట్. సో అలా అన్నమాట. అర్థమైంది కదా. సో ఇది రెఫరెన్స్. ఇది కొంచెం చాలా అడ్వాన్స్గా ఉంది కదా. సో కాబట్టి అడ్వాన్స్ ఉన్నవి ఎక్కడ పనికిరావు. ఎందుకంటే యాజ్ ఏ కంపెనీగా ఇవి యూస్ చేయరు. నీకు ఎంతసేపు ఉన్నా వర్క్ చేయాలా అంటే రిపీటెడ్ వర్కే ఉంటుంది వాళ్ళ కాడ. నేనేమంటే నేను చెప్పేస్తాను కాబట్టి అన్నీ చెప్పాల్సి వస్తుంది. వర్క్ ఏముంటుంది, ఒకటే వర్క్ ఉంటుంది, రిపీటెడ్ ఉంటుంది అంతే. అందుకే అన్నీ కవర్ చేస్తాం ఇక్కడ. మీకు అక్కడ యూజ్ అవుతుంది, స్ట్రైక్ అవుతుంది. ఓకే రెఫరెన్స్ ఇక్కడ చెప్పినాడు కదా, అక్కడ చెప్పినాడు కదా అని. ఓకే, అర్థమైంది కదా. ఓకేనా.